జర్నలిజాన్ని నమ్ముకున్నావు బజార్లా. వీడు మాట్లాడేటువంటి మాటలు అత్యంత తీవ్రమైనటువంటి విధానాలకు దారితీస్తాయి. చాలా మంది నమ్ముతున్నాను కానీ నేను ఏందో ఈయనకు తెలిసినట్టు నా వీడియోలో ఎంటికే వార్త అయిన పేరు మొత్తం చూసి అందుకే లోటు తప్పు పట్టు ఊసుకొచ్చి దాని మీద మనగలుగుతున్నాడు. చేయనిగా ప్రయత్నించడాన్ని అభినందించాలి, దండం పెట్టాలి, ప్రోత్సహించాలి. కానప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి చెప్పాలి. కానీ ఆదిలోనే మన్ను పోసేటువంటి అష్టదళితుడు మీరు ఏం చేయాలి? సన్నాసిలో పీకుడు కాదు. ఈయన పేపరు, ఈయన కథ, ఈయన ఓ పెన్ను, పేపరు, ఓ పెన్ను, ఓ లొట్ట పీసులో వార్తలు రాసుకొచ్చి అయితే అది అయిపోతుందా? రాష్ట్రాన్ని దోపుకు తిన్నటువంటి దొంగలేమో మీరు శుద్ధ పూసలు. ఏమంటున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడగానే ఇంకా పేపర్లు ఎట్లుంటాయి, దాని ఎదుగా ముందర స్టోరీ ఏం లేదు. గవర్నమెంట్ కి వెళ్ళి ఎవరన్నా పలకంగానే రాయాలి, బ్యానర్ అయితే రాసేయాలి. నేను నీలాంటి విధవనైతే నా లైఫ్ లో నేను చూడలేదు, నీలాంటి పనికి మాలని నేను చూడలేదంటే. అరవింద్ గోస్వామి గారు అన్న బెటర్ నీకన్నా. లేకపోతే దీని వెనుక ఉన్న కష్టాలు ఏంటి, దీని హార్డిల్స్ ఏంటి, ఏం లేవు. బీసీ రిజర్వేషన్ ఎవరిస్తారు, ఎక్కడికి ఇస్తారు? అబ్బా ఏదన్నా గవర్నర్ నువ్వు ఏదన్నా నాకు పంపాలి, నువ్వు ఏం జరిగినా నాకు చెప్పాలని నేను గవర్నర్ భయపెట్టించిన అన్నట్టు. భయపెట్టితే గవర్నర్ గజ అనుకుంటే నీకు చెప్పిండు నీ ఏతులు. నీ ప్రాథమికం ఏదంటే V6 లకి వెళ్ళి కేటీఆర్ తీసుకొచ్చిండు, మంచిగా తీసుకొచ్చి మంచిగా గట్టిగా పెట్టిండు. పైసలు పని చేయకపోతే ఏం చేశాడు? వంగ పెట్టి అప్పరేశాడు. సంగతి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలియదు. అసలు ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు. ఈయన చెప్తే అయిపోయేది కదా అని. ఏం జరగాలనో ఈయన తీసుకొచ్చి నేను చెప్తాను ఏం చేయాలనో. అయిపోయిందని చెప్తారు. అసెంబ్లీ తీర్మానం చేసి అయిపోయింది, రిజర్వేషన్ వచ్చేసి పేపర్ అట్లా కాదు. పేపర్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం అని చెప్పి అందరూ నెత్తికి మంత్రులు పోయి పేపర్ గుంజుకురాలి, తానికేది పేపర్ పెన్ను గుంజుకొని వీళ్ళే రాసిరు అని చెప్పు. ఇలాంటి వాళ్ళ మీద వార్తలు చేయడం అనేది నా సిగ్గుచేటు. నన్ను కూడా క్షమించండి ఇలా తిడుతున్నందుకు. ఎందుకంటే నాకు అదేకంగా బాధ అనిపించి నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా. కానీ మనోనికి బుద్ధి రాదు. అందరికీ నమస్తే, నేను మీ అనపూసల వెంకటేశ్వర. వెల్కమ్ టు ABM మీడియా. అంటే మామూలుగా ఇంతకు మొదలు చిల్లరగాళ్ళు ఉండేవాళ్ళు. చిల్లరగాళ్ళు ఏం చేసేదంటే ఏదన్నా ఒకటి కన్స్ట్రక్టివ్ ఉంటే దాన్ని చెడగొట్టడానికి, అంటే చెడగొట్టే గాలు ఉండదు. చెడగొట్టు గాలంటే తెలుసా మీకు? తినే కూట్లే మన్ను పోసేవాళ్ళు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేని అబద్ధాలు చెప్పేటువంటి అంతకుముందు వాళ్ళకు పేర్లు ఉండే కొన్ని. అలాంటి పేర్లు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఒట్టి బటవాయి మాటలు చెప్పి ప్రజలకు గందరగోళపల్లి నేర్పెట్టే ఏక నెంబర్. అంటే ప్రజలు కూడా ఎక్కువ ఏది చూస్తారంటే ప్రజలకు తెలుసు ఎక్కువ వ్యూస్ వచ్చినంత మాత్రాన వాడిని సమర్థిస్తున్నట్టు కాదు, ఎక్కువ వ్యూస్ ఇచ్చినంత మాత్రాన వాడిని సమర్థిస్తున్నట్టు కాదు. అసలు వాడు ఏం చెప్తున్నాడు అనే జడ్జిమెంట్ ప్రజలు చేసుకుంటారు. అందులో భాగంగా మీకు ఒకరిని చూపిస్తా. వీని వార్తలు ఎట్లుంటాయి అనేది మీరు చూడండి. ఇక్కడ నేను ఒకసారి చూడండి, నేను పెద్దగా ఏం చెప్పట్లేదు. తెలంగాణ దివాలా లెక్కలతో సహానంట. వీని రాతలు చూడు ఎట్లుంటాయి. తెలంగాణ దివాలా తీసి నేను లెక్కలు చెప్తున్నాడు ఈయన. రెండోది ఇక్కడ ఒక్క ఫోటోతో ఆంధ్ర తెలంగాణ మొత్తం విలీనం అయిపోయిందంట. ఒక ఫోటోలో ఇన్నేళ్ళ ఇప్పుడు ఒక్క ఫోటోతో ఆంధ్ర తెలంగాణ విలీనం అయిపోయిందంట. ఇప్పుడు ఏది ఒక ఫోటోతో ఆంధ్ర తెలంగాణ విలీనం అంటే చూడండి ఎట్లా మాయం చేస్తాడు మనోడు మాయగాడు. మనం చేసిన 60 ఏళ్ళ పోరాటం తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ఒకటవుతుందంట. ఒక్క ఫోటోతో ఆంధ్ర తెలంగాణ విలీనం అవుతుందంట. వీడు చెప్పి అబద్ధాలు చూడండి. దాని తర్వాత అక్బరుద్దీన్ కాలేజీ కూల్చలేం అని ఒకటి, అంటే ప్రభుత్వం భయపడుతుంది అన్నట్టు చూపిస్తున్నాడు అన్నట్టు. తర్వాత మోసమా ద్రోహమా ఇది చూద్దాం మనం. ఇప్పుడు మోసమా ద్రోహమా ఒకసారి నేను ఇది పెడతా, మనం ఒకసారి చూద్దాం అసలు ఎలాంటి వాడు, వీని కథ ఏంది, వీని కార్కారింది ఏంది అనేది. అందరికి నమస్తే. నిన్న క్యాబినెట్ సమావేశం, ఒక పెద్ద సంచలన నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయిపోయింది అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కానీ ఇది మోసమా ద్రోహమా ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం వచ్చింది అనిపిస్తుంది. వీళ్ళ డ్రామా కూడా చివరికి వచ్చింది. వీళ్ళ డ్రామా చివరి అంకంలో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే, వీళ్ళ చిత్తశుద్ధి ఏంటంటే నిజంగానే బీసీలకు 40% రిజర్వేషన్ ఇద్దామనే చిత్తశుద్ధి కాదు, ఏదో ఒకటి మా పైకి రాకుండా తప్పించుకుంటాం. అసలు యాక్చువల్గా చట్టం ఒప్పుకుంటే వీళ్ళు వంగబెట్టి ముడ్డి మీద అనొచ్చు. చట్టం ఒప్పుకుంటే అంత యూజ్లెస్ ఫెలోవాడు. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం అంటే, మనిషి అన్నప్పుడు ఇప్పుడు నేను మాట్లాడితే నేను ఆవేశంగానే మాట్లాడతా. ఏదన్నా జరిగినప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు నేను మాట్లాడతా. ఈ ప్యాకేజ్ స్టార్ వీని పని ఏంటి అంటే వీడి పచ్చి అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. అందుకనే మీకు ఒకటి పెట్టిన ఎంటికే వార్త. నువ్వు టోటల్ అల్లకెళ్ళి తీసిన తర్వాత వెంకటికి ఒక స్టోర్ ఉండే మనకు. అయితే ఒక గురువు గారు ఏం చేసి పెద్ద పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్లో ఒక చిన్న డాట్ పెట్టి, ఆ పేపర్లో మొత్తం ఒక డాట్ పెట్టి అందరి పిల్లలు లేపి అడిగేదంటే ఆ గురువు గారు ఏమని,
ఈ పేపర్లో నీకు ఏం కనబడుతుందంటే ఈ డాట్ కనబడతా ఉంది. అందరినీ క్లాస్ మొత్తం మ్యాక్సిమం అడిగిన ఏం కనబడుతుందా ఈ పేపర్, ఆ తెల్ల పేపర్ మొత్తం పేపర్ పెట్టి ఇంత సుక్క పెట్టేవుతాను మూలకు పెడితే అందరు ఆ సుక్కనే చూపిస్తున్నారు, ఈ తెల్ల పేపర్ను చూపిస్తలేరు. అంటే మనుషుల క్యారెక్టర్ మీద కానీ మనుషులు చేసే పని కూడా వాళ్ళు ఎంత మంచి పని చేయండి మన చిన్న క్యారెక్టర్స్ అనేటి వాడు మనిషే కాదంటారు. ఆ దాంట్లోనే అందరికీ పిహెచ్డి చేసినటువంటి నెంబర్ రేఖలు వచ్చే వీడు శివారెడ్డి అనేతోడు. వీడు కేవలము అంటే బట్ట కాల్చి మసల మీద వేస్తాడు. నేను బ్యాడ్ వర్డ్ వాడినప్పుడు కోపంతో వాడినప్పుడు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకుంటా, అది ఆ తర్వాత విషయం. వీడు ఎలాంటి వాడు అనేది మీరు చూడండి. ఇక్కడ వీడు ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒక్కసారి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి మోసమో ద్రోహం ఒకటే ఉంటుందంట. వీళ్ళ డ్రామా కూడా చివరికి వచ్చిందా? వీళ్ళ డ్రామా చివరి అంకంలో ఉన్నది. ఏంటంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే చిత్తశుద్ధి ఏంటంటే నిజంగానే బీసీలో 40% రిజర్వేషన్ ఇద్దామనే చిత్తశుద్ధి కాదు. నేను చెప్పిర్రు ఏదో ఒకటి మా పై శివారెడ్డి నువ్వు పొద్దుగా లేచి ఏం తింటావు నాకు అర్థం కాలే. నువ్వు మనిషివేనా ఇంతకు? అది చిత్తశుద్ధి కాదని ఎవడు చెప్పిండు గాడిద నీకు? అది చిత్తశుద్ధి కాదని ఎవడు చెప్పిండు నీకు అంటున్నా? నువ్వేం మనిషివిరా బాబు, నువ్వేం మనిషివి నువ్వు అంటున్నా? నువ్వు ఎవరి తరపున మాట్లాడో తెలుసా నే సన్నాసి నీకు? పోనీ నువ్వు నీతివంతుడవు, ఒక ఉద్యమకారుడవు, లేదో ఏదంటే ఒక పుణ్యతుడవు, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిలబడేది ఎవరి తరపున అది చెప్పు. నువ్వే పిల్ల గజ దొంగ యూజ్లెస్ పిల్ల, నువ్వే డబ్బులు తీసుకొని నీ జర్నలిజాన్ని అమ్ముకున్నటువంటి విధవా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డబ్బులు తీసుకొని జర్నలిజం అనేటటువంటి కొంచెం బజారు వాడవు నువ్వు ఆరే మాట్లాడేది? నువ్వు మాట్లాడినంత మాత్రాన నువ్వు శుద్ధపుసవాన్ని మేము నమ్మాలనా? నిన్ను కొంచెమైనా జ్ఞానం ఉండాలో మాట్లాడేటప్పుడు. మేము అప్పుడు కామన్ డిక్లరేషన్ చెప్పినాం కాబట్టి 40% రిజర్వేషన్ మా ఎమ్మడి పడతారు వీళ్ళు, కాబట్టి మనం ఏదో ఒకటి చెప్పి మా మీదికి రాకుండా తప్పించుకోవాలి. ఇప్పటిదాకా ఢిల్లీ అని నడిపించారు, కొన్ని రోజులు స్టోరీ నడిపించారు. ఢిల్లీ మొత్తం ప్రధాని కలుస్తాం, అఖిలపక్షాన్ని తీసుకుపోతాం, రకరకాలు చెప్పిండ్రు ఏమి కాలే, తీసుకుపోతాం రకరకాలు చెప్పిండ్రు ఏమి కాలే. ఇప్పుడు ఆర్డినెన్స్ అని కొత్తగా తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ ఇస్తాం మేము. దీని వ్యవహారం ఏంటంటే నేనేమంటున్నానంటే నిన్ను 2 చెవులు పట్టి నడి బజార్లో తీసుకొచ్చి నెత్తిలో పెట్టి సప్పరేయాలి నేను. నువ్వేమన్నంటే వీడు గజ దొంగలకే గజ దొంగ. వీడు మాట్లాడే మాటలు నేను ఏమంటున్నానంటే నీకు ఎంత వేస్ట్ ఫెలో అనేది నేను ప్రచారం చేయాలండి. ఎందుకంటే నువ్వేందో వంకాయలది స్టోరీ చెప్తావు, నువ్వు చెప్తావు జనాలు ఏం చూస్తున్నావు మరి ఏం కథ, కానీ నువ్వు ఎంత పనికి మాలినవడం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఏమంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో పని జరిగినప్పుడు మంచి చెడుని చెప్పగలిగిన వాడు మనిషి. నువ్వు ఎంతనన్నా తీసుకో ప్యాకేజ్, నువ్వు ఎంతనన్నా తీసుకో, లేదంటే చెడుని అందులో ఏమైనా ఉంటే అది చెప్పగలగాలి. కానీ ఏ అభిప్రాయం లేకుండానే ఒక పవిత్రమైనటువంటి 42% రిజర్వేషన్లు బీసీ నాయకులు ఆర్ కృష్ణతో మొదలు పెట్టుకుంటే జాజిల శ్రీనివాస్ వరకు ఉన్నటువంటి నాయకత్వం అంతా ధర్నాలు చేసి తీర్మానమరణతో సహా వాళ్ళు మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కావాలని ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు పోరాటం చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక ప్రభుత్వం ఛాయాశక్తుల చట్టాలు సహకరించకపోయినా ఏదో ఒకటి చేయాలి, ప్రజలు అడుగుతున్నారు కదా, నిజమే కదా బీసీలకు అవకాశాలు దొరకట్లే కదా అని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఇలాంటి పనికి మాలినటువంటి పటేన్లు గారు తెగబలిసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వీడు పైసలు తీసుకొని జర్నలిజం అమ్ముకొని జర్నలిజం అమ్ముకుంటాడు. వీడు బజార్లో పెట్టి అమ్ముకుంటున్నాడు. వీడు బజార్లో పెట్టి జర్నలిజాన్ని అమ్మే వీడే ఇలా డ్రామాలంట. దీని టైటిల్ పేరు ఏం పేరు ఏదో పెట్టినాడు, ద్రోహమా అవమానమా ఏందో వంకాయలు పెట్టినాడు. అంటే ఒకటి ఏంటంటే బజార్లో పెట్టి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? ఎందుకు నీకు అప్పుడే ద్రోహం అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు చిత్తశుద్ధిని శంకిస్తావు? ఈయన మాటలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా. ఆ మీదకి రావద్దు, ఇది ఎవరి మీద అనేసి భుజాలను దులుపుకోవాలి. ఇది సెంట్రల్ మీద అయ్యాలన్నా, కోర్టుకు పోతే ప్రతిపక్షాల మీద అయ్యాలన్నా, ఎవరికోరికి ఏ కేటీఆర్కో ఏ కిషన్ రెడ్డికో అబ్బాయి పాలన. నేనేమంటే ఇప్పుడు మీ కేసీఆర్ చేయలేదు, ఎవరు చేయలేదు, వీళ్ళ ఎందుకు వస్తుంది? వీళ్ళ దొంగతనమా? అది వీళ్ళు చేసిన మోసమా?
వీళ్ళు చేసిన దోపిడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటున్నా యూజ్లెస్ ఫెలో వీళ్ళ మీదకి ఎందుకు వస్తారా సన్నాసి? నాకు బాధ కలిగి మాట్లాడుతున్నా ఓవర్గా, నాకు చాలా గలీజ్ అనిపిస్తూ ఉంది. ఎందుకు వీళ్ళ మీదకి వస్తుంది? వీళ్ళ మీద తప్పించుకోనికి అంత దొంగతనం ఏముంది? దొంగతనం చేసిన జొంగులో నీలాంటి వెదవలు వచ్చి రోడ్డు మీద నడి బజార్ల కుక్కలు మురిగినట్టు మురుగుతుంటే ఏ పాపం చేయని వాళ్ళు ఎందుకు భయపడతారు? తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అన్న? 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయడానికి కంకణం కట్టుకొని ఉన్నాము. మేము కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాము, లెటర్ రాశాము, సుప్రీంకోర్టుకి వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాము. ఇలా గవర్నర్ ఆమోదం చేత మేము క్యాబినెట్గా మేము ఆమోదం తెలిపి మేము ఆర్డినెన్స్ తెచ్చుకొని మేము చేస్తామని చెప్తా ఉన్నారు. అది కాకపోతే చేయనప్పుడు ఏం చేయాలనో ఎట్లా చేయాలనో ఆనాడు పివి నరసింహారావుతోని జయలలిత కొట్లాడి తేలేదా? 9th షెడ్యూల్లో పెట్టలేదా? తమిళనాడులో పెంచలేదా? పెంచుతారు. కానీ అంతకన్నా ముందు నువ్వెందుకు బదలాం చేస్తా ఉన్నావు అంటే నువ్వు బట్టవాజీ వాడవు కాబట్టి నువ్వేమైనా మాట్లాడతావు. నేనేమంటున్నానంటే రిజర్వేషన్లు కావు, చట్టాలకు ఒప్పుకోలేదు. ఇది దొంగ ఏమైనా మోసం అనుకుంటున్నావా? అది చేస్తానని చెప్పిర్రు, కాకపోతే వదిలేస్తారు. చేస్తానని చెప్పిర్రు, ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. కానీ దానికి అంత భయం నేరమేముంది అందులో? అది నేరమా అని అడుగుతున్నా. నేరమా? మరి నువ్వేం చెప్పేది? తప్పించుకుంటారు. దొంగతనం చేసిన వాళ్ళు వచ్చారు దాచుకోవాలి మీరు. బట్టవాజీ గారు నువ్వే రోడ్డు మీదకి వచ్చినప్పుడు నీ వ్యవస్థ దోచుకున్న పట్ట పగులు రాష్ట్రాన్ని మింగేసిన దయ్యాలే రోడ్డు మీదకి వచ్చి అరుస్తున్నప్పుడు ఇలా సమాజానికి సేవ చేస్తారు. ఎందుకు దావుకున్నాడు సన్నాసి? ఎందుకు తప్పించుకుంటారు? ఎందుకు బూలు పడతారు? ద్రోహమా, విద్రోహమా, లొట్ట పీసుల రాతలు రాసుకుంటా పనికి మళ్ళీ సన్నాసి. వేసేసి మనం సేఫ్గా బయటపడదామా? ఇంతసేపు అట్ట కాదు, సేఫ్ ఏంటంటే అట్ట కాదు. సేఫ్గా బయటపడడానికి ఏముంది ఇందులో? ఏముంది శివరెడ్డి? ఇప్పుడు సేఫ్గా బయటపడడానికి ఏముంది అందులో అంటున్నా. చేసేవాడు నరకం ఇట్లా కోసి రావారు నాన్న వీళ్ళు. మీలేక దోషిర్రా? ఏమన్నా మింగిర్రా? ఇట్లా పని చేస్తాం అనుకోవడం తప్పు కాదు సన్నాసి. పని చేస్తా అని చెప్పడం తప్పు కాదు. చేయనిగా ప్రయత్నించడాన్ని అభినందించాలి, దండం పెట్టాలి, ప్రోత్సహించాలి. కానప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసి చెప్పాలి. కానీ ఆదిలోనే మన్ను పోసేటువంటి అష్టదళితుడు నువ్వేది మాట్లాడతావు పొద్దుగాలు లేసి? ఎందుకంటే వీడు మాట్లాడేటువంటి మాటలు అత్యంత తీవ్రమైనటువంటి విధానాలకు దారితీస్తాయి. చాలామంది నమ్ముతున్నాను. కానీ నేను ఏందో ఈయనకు తెచ్చినట్టు నేను ఏమంటున్నంటే ఇలాంటి చేసేతోళ్ళ గురించి ప్రజలకు ఒకసారి నేను 2-3 సార్లు చెప్పినాను. ప్రజలకు అర్థమైంది, నంబర్ ఇయ్యండి, నేను నంబర్ అయ్యా. ఎందుకంటే నిజం అనుకోవాలి. ఏందో ఈయనకు తెలిసినట్టు చెప్తున్నాడు. ఈయనకు తెచ్చి నేను ముందే చెప్పిన నా వీడియోలో ఎంటికే వార్త అయిన పేరు మొత్తం చూసి అందుకే లోటు తప్పు పట్టు ఊసుకొచ్చి దాని మీద మనగాలుతున్నాడు అనే ప్రయత్నమే తప్ప చిత్తశుద్ధితో నిజంగా బీసీలకు 40% ఎట్లా ఇవ్వచ్చు, చట్టాన్ని కాదని ఇవ్వగలమా? ఈ యాంగిల్ లేదు. ఎట్లా మోసం చేయనికినో ద్రోహం చేయనికినో నేనేమంటే పండ్లు రాలుతాయి మాట్లాడితే. మోసం ద్రోహం అంటే పండ్లు రాలుతాయి. చేసినాక మాట్లాడు. మోసం చేస్తే మోసం ఏముంటుంది, ద్రోహం ఏముంటుంది? 42% రిజర్వేషన్లు మేము ఇవ్వాలనుకుంటున్నాము. మా పార్టీ ఒప్పుకుంటుంది. మేము కోర్టులకు కూడా వెళ్తాము, మేము పార్లమెంట్లో చర్చిస్తాము, మేము అసెంబ్లీలో మా కేబినెట్ తీర్మానిస్తామంటే మోసం ఎట్లయితుంది? నువ్వు మోసగాళ్ళ తరపున ఉన్నటువంటి పచ్చి బజారు కూడా నువ్వెట్లా మాట్లాడతావు? మోసం ఎట్లయితే సన్నాసి? మోసం ఎట్లయితుంది అంటున్నా. మోసం అంట. మోసం ఏంది? మోసం ఏమనుకుంటున్నావు? కాళేశ్వరం కమిషన్ తిన్నా మోసం అంటే? లేకుంటే కాకతీయ లొటపీ సెట్లు విక్కి ఉన్నదా మిషన్ కాకతీయ లొటపీ సెట్లు ఇది జరిసేపు గుంతలు తవ్వి ఒక మీటర్ తీస్తే పీటు తీస్తే 3 మీటర్లు రన్ రాసి పైసలు తిన్నట్టు అనుకున్నావా? ఎట్లా? లేదంటే నాసిరకమైన పైర్లు కాంగ్రెస్ కట్టిన వాటర్ ట్యాంకులకు పైపులు పెట్టి వాటర్ ట్యాంకులో బిల్లులు తీసుకున్నట్టు అనుకుంటున్నావా? పిచ్చి మాటలు, పిచ్చి కూతలు. మోసం ఎట్లయితే అన్న? రిజర్వేషన్లలో ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ దందా ఉందా? అందులో ఏమైనా డబ్బులు కాంగ్రెస్ పార్టీ తింటుందా? ఆడ కుంభకోణాలు ఏమన్నా జరుగుతున్నాయా? మనిషివి కావు. చట్టం ఒప్పుకోలేదనుకో ప్రయత్నం చేస్తామంటే తప్ప. ప్రజలు అడుగుతున్నటువంటి 42 రిజర్వేషన్లు ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అంటే మోసం అంట. మీరు ఏం చేయని సన్నాసిలో పీకుడు వాళ్ళు
రాష్ట్రాన్ని దోపుకు తిన్నటువంటి దొంగలేమో మీరు శుద్ధపూసలు, ప్రజల కోసం ఏమన్నా చేస్తుంటే మోసమా? సిగ్గుండాలనికి మాట్లాడడానికే జర్నలిజాన్ని నమ్ముకున్న బజార్లా ఇదేందా ఇది? నాకు అర్థం కాదు. ఏమన్నా చూడ ఆయన మాట్లాడతాడు ఏందా ఇది అన్నాడు. పెద్ద వ్యవహారం నడిపించి తీర్మానం అని మాట్లాడడం అన్ని విషయాల మీద సబ్స్క్రైబ్ చేయాలి. అబ్బా థ్యాంక్స్, పక్క చేసుకోరు నాకు ముందు సబ్స్క్రైబ్ చేయాలి. బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. వెరీ గుడ్. ఏమంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడగానే ఇంకా పేపర్లు ఎట్లుంటాయి, దాని వెనుక ముందర స్టోరీ ఏం లేదు. వీళ్ళు గవర్నమెంట్కి వెళ్ళి ఎవరన్నా పలకంగానే రాయాలి, బ్యానర్ అయితే రాసేయాలి. నేను ఒక్కటి చెప్తా శివారెడ్డి, నీలాంటి విధవనైతే నా లైఫ్లో నేను చూడలే. చాలా మంది మాట్లాడతారు వన్ సైడ్ ఉంటారు టీవీలు, కానీ నీలాంటి పనికి మాలినవన్నీ నేను చూడలేదంటే, నీలాంటి పనికి మాలినవన్నీ నేను చూడలేదు. అరవింద్ గోస్వామి గారు అన్న బెటర్ నీకన్నా. వాడు మొత్తమే మోడీ దిక్కు మాట్లాడినా వాడు కొంచెం కన్సర్న్ భయం ఉంటుంది వెనుక. సిగ్గు లజ్జ లేకుండా పైసలు తీసుకొని మాట్లాడేటువంటి విధవ నీలాంటివన్నీ వాడిని చూడలేను నేను ఏమంటున్నా అంటే, పేపర్లకు టీవీలకు అంటే తెలివి లేదు, వాళ్ళు మోసం చేస్తూ ఉండరు. నువ్వు వీక్తున్నది ఏందా? కట్టలు కడుతున్నది నువ్వేంటి చూసి రాస్తున్నావు? నువ్వు మోసమా ఎట్లా రాస్తావు? సన్నాసి మోసమా ద్రోహమా ఎట్లా అంటావు? నువ్వు పేపరు తోకనా నువ్వు మూతివా? దీనిలో మోసం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, దీనిలో పాసిబిలిటీ ఎంత? నేనేమన్నా చెప్పు, నీ దమ్ముంటే చెప్పు, నువ్వు చెప్పు తీసుకొని నేనే కొడతా. నేను చెప్పు, నువ్వు మోసం ఎంతుంది, దగ ఎంతుందో చెప్పు నువ్వు అంటున్నా. ఇలా రిజర్వేషన్లో ఇప్పుడు కాదు, ఎప్పుడు పివి నరసింహ గారి కాలం లోపల 2000 సంవత్సరాలలోనే అప్పుడు జయలలిత గారు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ల కోసం డైరెక్ట్ 42% ఎంతైనా సరే వాళ్ళకున్న 22 నుంచి ఎంత పెరిగినట్టు కదా. జయలలిత గారు పోయి పివి నరసింహారావు గారితో కొట్లాడి ఆర్డినెన్స్ తెప్పించుకొని కొన్ని షెడ్యూల్లో 9th షెడ్యూల్ పెట్టి చేర్చుకొని ఆమె రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నది. అదే ప్రయత్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు పెరగాలన్నటువంటి నినాదం ఉన్నది, పోరాటం ఉన్నది. తెలంగాణలో అడుగుతూ ఉన్నారు. మా తీర్మానాలను అడిగాడు, మా జాజిల శ్రీనివాస్ అడిగాడు, వాళ్ళు అడిగారు, వీళ్ళు అడిగారు, చాలామంది అడిగారు. అవును మాకు చిత్తశుద్ధి ఉంది, మేము చేస్తామన్నాం. దాన్ని ప్రయత్నం చేస్తే మోసం ఎట్లయితుంది? ఏదో కుంభకోణం ఆదేమన్నా పీకచ్చిరానికి ప్రయత్నం చేస్తారు, కాకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా నేరంగా చూస్తే మీరు మనుషులు ఎట్లయితారని, దాన్ని కూడా నేరంగా చూస్తే మీకు ఎట్లా, అది నాకు అర్థం కాదు. లేకపోతే దీని వెనుక ఉన్న కష్టాలు ఏంటి, దీని హార్డిల్స్ ఏంటి, ఏం లేవు. బీసీ రిజర్వేషన్ ఎవరు ఇస్తారు, ఎక్కడికి ఇస్తారు? అబ్బా ఇప్పుడు ఏంది, వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పారు. ఓకే, ఆర్డినెన్స్ చెడిపోతుంది, అబ్బా మళ్ళీ మీ తాత దానికి పోతుంది, మీ తాత దానికి మళ్ళీ గవర్నర్ దగ్గరికి పోతుంది. అబ్బా వాయబ్బా, పైన గవర్నర్ సంతకం చేస్తేనే గచ్చి చేయటం. వాయబ్బా కనిపెట్టిండు ఆ పీకుడు గాడు. గవర్నర్ దానికి పోతే అయితేలే అమ్మా. గవర్నర్ దానికి పోరా, గవర్నర్ ఇల్లు ఎక్కడ ఉంటుంది చూపి. నువ్వు తప్ప చదివినట్టు ఎవరు లేనట్టుంది. ఎక్కడ ఉంటుంది గవర్నర్ ఇల్లు? వెళ్ళు అన్నా, గవర్నర్ ఇంటికి పోతే అయితే అంటావు. అబ్బో కథ శాన్నే ఉండదు నీది. ఇంకా ఆల్రెడీ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఏమని? ఆ తీర్మానాన్ని గవర్నర్ పంపించింది. వా ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఒక నెల పెట్టుకుంటే మినిస్టర్స్ కాదు ఫోన్ చేసి చెప్పపోయినావు? ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా, ఫోన్ చేసి చెప్పపోయినావు నువ్వు? ఆయన ఎట్లా పెట్టుకున్నావని గవర్నర్కు చెప్పు. అవి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, ఏదో చెయ్యండి, కొంచెం ఢిల్లీ రాకపోతే మేము చెప్పుకుంటాం, జనాలకు ఏదో చెప్పుకుంటాం, మాకు చెప్పుకోనికి ఏం దొరకలేదు అని అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించండి, రాష్ట్రపతికి పంపించండి. ఇప్పుడు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగాన్ని కాపాడాలి. అంటే రాజ్యాంగంలో ఉన్నదాన్ని డిబేట్ కాకుండా చూడాలి. ప్రభుత్వాలు, సంస్థలు, వ్యవస్థలు ఎవరైనా వాళ్ళ ప్రాథమిక విధే రాజ్యాంగాన్ని కాపాడాలి. అట్లా అట్ట రాజ్యాంగాన్ని కాపాడితే ఇట్లేదు అవుతుంది చెప్పు. ఏదో చెయ్యండి, కొంచెం ఢిల్లీ రాకపోతే మేము చెప్పుకుంటాం, జనాలకు ఏదో చెప్పుకుంటాం, మాకు చెప్పుకోనికి ఏం దొరకలేదు అని అంటే రిక్వెస్ట్ చేస్తే ఆయన పంపించండి రాష్ట్రపతి. ఇప్పుడు అది ఏం చేశారంటే వీళ్ళు తెలియక, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి తెలియలేదు, తెలియక ఏం చేశారంటే
చీకట్ల మాపటి 3 గంటలప్పుడు తెలంగాణకు పోయి శివారెడ్డి ఏడు అని భయపట్టుకుంటా ఆ రాజభవనానికి పోతున్నాడు. ఈయన మామూలు వ్యక్తి కాదు కదా, ఈ శివారెడ్డి మామూలు వ్యక్తి కాదు కాబట్టి నైట్ 3 గంటలకు భయపడుకుంటూ పోతే కూడా ఈయన కనిపెట్టిండు అన్నట్టు. నైట్ 3 గంటలప్పుడు కూడా ఈయన కనిపెట్టి భయపడుకుంటే చెప్పుకుంటామని గవర్నర్కు చెప్పిండు. ఏదన్నా గవర్నర్ నువ్వు ఏదన్నా నాకు పంపాలి, నువ్వు ఏం జరిగినా నాకు చెప్పాలని నేను గవర్నర్ భయపడించిన అన్నట్టు. ఈయన భయపడితే గవర్నర్ గజ అనుకుంటే నీకు చెప్పిండు, వాళ్ళు భయపడి ఇట్లా అడిగిర్రు అని చెప్పి నీకు చెప్పిండు. నీ ఏతులు నీలాంటి ఇక నాకు గలీజ్ మాటలు వస్తాయి. పనికి మళ్ళీ ఏమనంటే ఏదన్నా శుభమా అంటే పని చేస్తే దాన్ని ఏమంటారు కదా, దాని లేక తయారైనావు నువ్వు, ఒక దశవతలం లేక తయారైనావు ఈ రాష్ట్రంలో. ఇంత పనికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడా ఇన్ని రోజులు లేడా ఈ రాష్ట్రంలో? ఏం వార్తలు ఉంటాయి మొత్తం నేను చూడండి, చూపిస్తాయి మొత్తం జాగ్రత్తగా చూపిస్తాను అందరికి. ఏంటంటే ఇలాంటి వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలతోనే పెద్ద ఎట్లుంటుంది అంటే అవతల సాధారణ ప్రజలకు ఏం అర్థం కాదు, కానీ ఇలాంటి వాడు ఉంటారు అన్నటువంటి సంగతి ఇప్పుడు తెలుస్తుంది నాకు కూడా. చెప్పాయా పటేలా? ఇప్పుడు గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా రాజ్యాంగాన్ని కాపాడాలనా? అట్లనా? డిబేట్ కాకుండా వాయబ్బో సంస్థలు వ్యవస్థలు వాళ్ళ ప్రాథమిక విధే రాజ్యాంగాన్ని కాపాడాలి. అది నీ ప్రాథమిక విధి ఏంది? నువ్వు తీసుకున్న పైసలకు న్యాయం చేయాలి, అంతే కదా. ఏంది నీ ప్రాథమిక విధి? నీ ప్రాథమిక ఏదంటే V6లోకి వెళ్ళి కేటీఆర్ తీసుకొచ్చిండు, మంచిగా తీసుకొచ్చి మంచిగా గట్టిగా పెట్టిండు, పైసలు ఇచ్చిండు. పైసలు ఇవ్వకపోతే వంగబెట్టి తంతాడు, పని చేయకపోతే ఏం చేస్తాడు? వంగబెట్టి పళ్ళు అప్పరేస్తాడు. కాబట్టి రోజు ఒకటి ఇంటికి వార్త తీసుకొచ్చి మను వేయాలి. కానీ ఇవాళ చూస్తారు, రేపు చూస్తారు, ఎల్లు చూస్తారు, ఓ 10 రోజులు చూసి ప్రజల ముఖం మీద ఉంచుతారు. అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇంకా అమలయ్యే విధంగా పర్యవేక్షించడం ఆ పోస్టుల బాధ్యత. ఇప్పుడు ఆర్డినెన్స్ పంపిస్తే అయిపోతుంది, ఆర్డినెన్స్ పంపించేస్తే గవర్నర్ మొత్తం సంతకం పెట్టేసి ఇంకా ఫోన్ అంటాడా? వీడు ఎంత మనిషి అనే అమ్మ నాకు అర్థం కాదు. ఏం చేయాలని చెప్పు మరి, ఫోన్ అంటాడా? ఆర్డినెన్స్ పంపిస్తేప్పుడు నీ పర్మిషన్ తీసుకోవాలి. అది తెలియదు. అసలు సంగతి ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ తెలియదు. అసలు ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు, ఈయన చెప్తే అయిపోయేది కదా అన్ని. ఏం జరగాలనో ఈయన తీసుకొచ్చి నేను చెప్తాను ఏం చేయాలనో. వీడు ఉంది కదా చెవు, ఈ చెవు వాటి ఇట్లా ఒత్తితే అప్పుడు నీకు అర్థమవుతుంది ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది. ఈయన పేపరు, ఈయన కథ, ఈయనలో ఓ పెన్ను, పేపరు, ఓ పెన్ను, ఓ లొట్ట పీసులో వార్తలు రాసుకొచ్చి అయితే అది అయిపోతుందా? ఆయన గవర్నర్ సంతకం పెడతాడో లేదో, ఆయన మళ్ళీ లీగల్ ఒపీనియన్ మళ్ళీ పంపిస్తాడో ఎక్కడికన్నా అని భయం అవుతుంది. రిజర్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మాట్లాడుతుందంటే ఆల్రెడీ మన దగ్గర ఎస్సీ 15% రిజర్వేషన్, 10% రిజర్వేషన్, 25% రిజర్వేషన్ అయిపోయింది. ఇంకా మిగిలింది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇంకొక 25% మిగిలింది. కానీ 25% కాకుండా ఇప్పుడు పక్క జరిగి రాయరా బాబు, పక్క జరగ 67% అవుతుంది, 67% అవుతుంది. ఈ 67% జుడిషియల్ రివ్యూలో నిలబడుతుందా? ఎందుకంటే అట్లా కాదు. ఏం లెక్క రాసిన ఉన్నా వీడ, ఏంది రాసుకొచ్చినావు, ఏంది రాసినా వీడ, ఇదేంది 25% ఏందో గీసిన నెత్తిలో పెట్టి టొంగు ఓడిస్తే మనకు నేటికి ఉన్నాయి 2-3 ఎంటికలు ఊసిపోతాయి. ఏందో అక్కడ మళ్ళీ రాసిండు కాగితంలో చూసి ఇటు పెట్టి ఇటు రాసి ఏంది 15% అది 10% ఎస్టీ మిగతాది ఈ 25 ఏంది 45, 42 ఏంది. ఈయన కూడుకని చూడు, ఈయన లెక్కలు చూడు, ఈయన కథ చూడు. 67% ఆయన అది 5 25 చేసి 42 చేసి దానికి తీసుకొచ్చి రిజర్వేషన్కి 2 ఉన్నాయా ఎస్సీ ఎస్టీ? అమ్మో కానీ ఒక దగ్గర బీసీ రిజర్వేషన్ అని వీళ్ళు ఏమైతుంది గజెట్ ఇస్తారు కదా, ఆయన గవర్నర్ ఆమోదిస్తే, గవర్నర్ సంతకం పెడితే గజెట్ ఆర్డినెన్స్. అసలు వీళ్ళ డ్రామాను స్టెప్ బై స్టెప్ చెప్పు. వీళ్ళు ఆర్డినెన్స్ తీసుకొస్తే అయిపోయేదానికి సపరేట్ గా అసెంబ్లీ తీర్మానం చేస్తున్న బీసీ రిజర్వేషన్ ఎన్నిసార్లు ఇస్తారు బీసీ రిజర్వేషన్? నేను శివారెడ్డి, నువ్వు మనిషి అయితే నువ్వు ఒకసారి చెప్తాను నేను ఇలా అసెంబ్లీ పెట్టి కాదు, ఇలా రాష్ట్రంలో ఏదైనా పని చేసినప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఒక మాట మాట్లాడుకోవాలి. అది రాజ్యాంగం చెప్పిన విధంగా దాన్ని ఒక విలువ అంటారు. అందరు కూర్చొని ఇట్లా చేద్దాం అనుకుంటే అవును సార్ చేద్దామంటే ఒక బలం, దానికి ఒక ఐక్యత. నీలాంటి సన్నాసికి ఏం తెలుసు? అక్కడ ఐడియా చేస్తే ఆయన మాట్లాడతాడు. ఫస్ట్ ఇంట్లోకి గెలవాలి,
దాని తర్వాత రచ్చ గెలవాలి. రేవంత్ రెడ్డి గారు అందరిని ఎందుకు కూర్చుని పెట్టుకున్నారంటే అందరు ఆమోదం చేతమా, కొంతమంది అపోజిషన్ చేస్తారా, ఏమవుతుందని తెలియాలి కదా, అట్లా చేసుకున్నారు వాళ్ళు. అయిపోయిందని చెప్తారు, అసెంబ్లీ తీర్మానం చేసి అయిపోయింది, రిజర్వేషన్ వచ్చేసి పేపర్లు ఉంటే రాతలు రాపిస్తారు. అట్లా కాదు పేపర్ అసెంబ్లీలో తీర్మానం చేసినామని చెప్పి అందరూ పోయి నెత్తికి మంత్రులు పోయి పేపర్ గుంజుకురాలి, తానికేది పేపర్ పెన్ను గుంజుకొని వీళ్ళే రాసిరు అని చెప్పు. పేపర్లో అన్ని పేపర్లకు పోయి వీళ్ళే పోయి కాంగ్రెస్లో పోయి ఇటు రాసుకొని వచ్చాయని చెప్పు, రాతలు రాపిస్తారు. నువ్వు రాయి ఓ సన్నాసి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాపిస్తారు, నువ్వు ఎందుకు రాయలేదు మరి? నేను నమస్తే తెలంగాణ ఎందుకు రాయలేదు? ఏ పేపర్లు రాసి? ప్రభుత్వం గవర్నమెంట్ ఏం చెప్తాయో ఏంది బయటకు వస్తుందో అది మాత్రమే చెప్తుంది పేపర్లు. దాని తర్వాత నెక్స్ట్ ఫెయిల్ అయితే ఫెయిల్ అని చెప్తుంది, పాస్ అయితే పాస్ అని చెప్తుంది. ప్రభుత్వం బయటకు వచ్చి అనౌన్స్ చేసింది తప్పైనా ఒప్పైనా పేపర్లు రాస్తాయి. నీలాంటి వేరేవాళ్ళు సరే ఏదైనా సరే నీకు తెచ్చి నువ్వు చెప్తున్నావు అనుకో, నీకు తెచ్చినా నువ్వు చెప్పడం కాదు, అజ్యూమ్ చేసుకొని ప్రిడిక్ట్ చేసి ఎక్స్పెక్టేషన్స్, నీకున్న ఎక్స్పెక్టేషన్స్ చేసి నీకున్న క్వాలిటీ ఏంది, అసలు నీ క్యారెక్టర్ ఏంది, నీ క్యారెక్టర్ ఏంది అన్న? నీ బద్మాస్ క్యారెక్టరు, మోసపూరితమైన వ్యక్తివి, ఒక పచ్చి విషం కాలకూట విషం దక్కే ఒక దుర్మార్గుడు నువ్వు. నీకు పైసలు ఇస్తే నువ్వు ఏమైనా మాట్లాడతావు. నీ మాటలు మాత్రము తేనె పూసిన కత్తి లేకుంటుంది, మావెట్లుంటాయి, కుండ బద్దలు కొట్టినట్టు ఉంటాయి. మేము ఇట్లా మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు. నీ తేనె పూసినటువంటి మాత్రం ప్రజల యొక్క విషయాన్ని, ఒక విష కుళ్ళును. ఇప్పుడు ఎవరైనా మంచి కవిత మనం మాట్లాడింది మంచిది మంచిగా అంటాం, మేము చెడ్డలు చేరటమ్మా. నీకేమో నీ కళలకు నిలువెల్ల విషము ఏమంట చూడు, తల నుండి విషం పంటికి వెలయంగా, తల నుండి విషం పంటికి వెలయంగా, తోక నుండు వృచ్చిక మునకం. కరుణకు నిలువెల్ల విషం, మనిషికి కరుణకు నిలువెల్ల విషం కదరా సుమతి. కరుణకు నిలువెల్ల విషం కలిగినటువంటి నువ్వు. పాముకు కూరళ్ళ విషం ఉంటే, తేలుకు వెనుక కొండిల తోకల విషం ఉంటే, నీకు అంటే మనిషికి అందులో కరుణకు నిలువెల్ల విషం అంటే నువ్వే ఒక విషము. నువ్వు విషయాన్ని ఇట్లా తాగుతున్నటువంటి వ్యక్తి, నువ్వు నిండా నింపుకొని మాట్లాడతావు. బీసీలకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా, ఆ చిత్తశుద్ధి లేకుండా ఊగే పేపర్లో వార్తలు, చిత్తశుద్ధి లేని సిగ్గుదబ్బన బబ్బబ్బబ్బా. ఎంత ఎవడన్నా చూస్తే కాకరి చూస్తారు నేను మాట్లాడుతుంటే, కాకరి చూస్తారు శివరెడ్డి నువ్వు మాట్లాడితే. చిత్తశుద్ధి లేకుండా పని చేస్తారంటావా? అంటే బీఆర్ఎస్కి చిత్తశుద్ధాన్ని నువ్వు అంటావా? మేము ఏం చేయం, మేము ఇట్లా కూర్చుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు అనుకుంటున్నావా? ఇట్లా ఏం చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్టు చెప్పు మరి. నువ్వు నాలుగు బయటకు ఎడితేనా, లేకుంటే అద్దాలు పెట్టుకుంటేనా చిత్తశుద్ధి ఉంటే ఎట్లా కనవాలి? గోసి కట్టుకోవాలనా, లేకుంటే వంగవాడాలనా? ఏం చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్టు? తలగోసి ముందల పెట్టిన పుచ్చపడినటువంటి వెదవ మాటలు మాట్లాడద్దు శివరెడ్డి, మనిషి లేక మాట్లాడు. ఏదైనా జరిగితే నీకు వార్తలు లేవా ఏం చెప్పనీకే? మీ ఎవరైనా పొగుడుకో, మీ కేసీఆర్ గొప్పతనం గురించి చెప్పు, కేటీఆర్ గొప్పతనం గురించి చెప్పబుద్ధి అవుతుందా? ఎందుకు వాళ్ళు కూడా దోసుకొచ్చిన సొమ్మే కొన్ని రోజులు గట్టిగా అయిందాక కొన్ని రోజులు చెప్తాం అనుకుంటున్నావా? అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతాడు? నీ కేటీఆర్ ఏమేం చేసినో చెప్పు, కేసీఆర్ ఏమేం చేసినో మంచి పనులన్నా చెప్పవా? వాళ్ళని ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి మంచి పనులు చెప్తా ఉన్నాం, నువ్వు కేసీఆర్ మంచి పనులు చెప్పు. కానీ అక్కడిక్కడ కానీ అడమైన మాత్రం ఎందుకు చెప్తావు? ఇంటికి వాడతావు నువ్వు, నీ పిచ్చి లోకమా? ప్రతిరోజు సంచలన నిర్ణయం, ప్రతిరోజు ఇది ఒక పెద్ద అది జరిగింది అని రాపించుకుంటా పోతే పని కాదు, గ్రౌండ్ కాదు. అట్లా కాదు, రాపించుకుంటూ పోతారంటే ఇక నువ్వు ఎంత బద్మాషి మాటలు. ఎవరు రాపిస్తాడు? ఎవరు రాపిస్తే ఎవరు రాస్తాడు? అంత పిచ్చర్లు ఎవరు ఉండరు అనుకుంటున్నావు? లేనిది ఉన్నది ఉన్నట్టు. ఏం తప్పు రాసిరో చూపి. అట్లా కాదు, వాళ్ళు రాసిన తప్పేంది, నువ్వు కనిపెట్టిన ఒప్పేంది. వాళ్ళు రాసిన తప్పేంది, నువ్వు కనిపెట్టిన ఒప్పేంది చెప్పు సన్నాసి. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏంది రాసుకొచ్చిన ఈ పేపర్లో ఏం లేదు. అసెంబ్లీలో తీర్మానం అయిపోయి దాన్ని రాష్ట్రపతికి పోయింది ఆల్రెడీ గవర్నర్ దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్. అట్లా కాదు శివరెడ్డి, నేనేమంటే అసెంబ్లీ ఒకటి ఉంటుంది, రాష్ట్రపతి ఒకటి అని మాకు ఎవరు తెలియదు. నీకు తెలుసు, నీ ఒకరికే తెలిసినట్టు ఉంది. అసెంబ్లీ, రాష్ట్రపతి, గవర్నర్ ఈ మూడు నీకే తెలుసు, మాకు తెలియనే తెలియదు. అసలు అసెంబ్లీ ఉంటుందని, రాష్ట్రపతి ఉంటారని, గవర్నర్ ఉంటారని మాకు తెలియదు. అంటే అసలు ఈ తెలంగాణలో ఎవరు తెలియదు నీకు తప్ప. నీ గుడ్డి బేతరి సన్నాసి, ఏం మనిషివా నువ్వు? మనిషి నేనేమన్నా ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నా కానీ, ఎందుకు మాట్లాడుతున్నా ఇవన్నీ అంటే పచ్చి బట్ట. నేను మనోని వార్తలు చూస్తే నాకు బింగడ అవుతుంది. ఎందుకంటే చాలామంది తిట్టేతోళ్ళు ఉన్నారు, కానీ నీ వార్త పెద్ద బ్రహ్మాండం ఉంది. అసలు ఇది ఏంది, నీ కథ ఏంటి అర్థమవుతలేదు నాకు. నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, ఎందుకోసం పనిచేస్తున్నావు,
నీ కథ ఏంది అసలు? నువ్వు కేటీఆర్కి ఎందుకు లొంగిపోయినావు? ఎందుకంత బానిస బతుకుతా ఉన్నావు? ఇప్పుడు నేను భాజపా కాంగ్రెస్ కార్యకర్తనని చెప్తున్నా, నేను భాజపా భవిష్యత్తు లీడర్ని అని చెప్తా ఉన్నా. నువ్వు బానిస ఏంది? పైసలు ఏమైనా పైసలు ఇస్తారో తిందాం అనేది నీ పని. ఏమైనా ఇస్తే తిరిగి బతుకొని ఎక్కడ పైసలు ఇస్తే అక్కడ రాస్తానే నీ పని. అక్కడనే ఫైట్ చేస్తా, ఢిల్లీలో ఫైట్ చేయొచ్చు కదా. అఖిలపక్షం తీసుకొని పోతాం అన్నారు వీళ్ళు. అఖిలపక్షం అబ్బో అఖిలపక్షం తీసుకొని ప్రధానమంత్రికి పోతాం, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని చెప్పింది వీళ్ళు. తీసుకోలేదు ప్రధానమంత్రి అపాయింట్మెంట్. అసలు వీళ్ళు చేసిన కులగణనకు ఎంత శాంక్షన్ ఉంది? కేంద్రం చెప్పింది ఈ కులగణన చెల్లదని. మేమే చేస్తున్నాం జనగణన ప్లస్ కులగణన, కులగణన చెల్లదు చేయని. అట్లా కాదు, ఇది జల్లదంటే అది జల్లుతా ఓకే మంచిదే కదా, కేంద్రమే చేస్తే ఏం ప్రాబ్లమే లేదు కదా. కులగణన జన చేస్తామని చేసింది, మళ్ళీ తప్పించుకున్నది, చేస్తే మంచిదే అంటున్నాను. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ల కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆదిలోనే మాట్లాడేటువంటి అష్టదళిద్రుడు కాబట్టి అవి మంచివి కావనేది నీకు హితబోధ, అంతే హితబోధ. నువ్వు ప్రధానమంత్రి పర్మిషన్ తీసుకున్నారు, అఖిలపక్షం తీసుకున్నారు, అఖిలపక్షం ఏమో దొంగ పక్షం అయింది. అది మీ మెజారిటీ పక్షం ఉంది కదా, అది మామూలు పక్షం కాదు, అది శుక్ల మొత్తం భక్షమే. దాని పక్షం అంతా కలిసి భక్షించడానికి వానికి వస్తుంది. 10 పక్షాలు ఏమో నిన్నడు ఓ పక్షం ఓ భక్ష్యం ఓ భక్ష్యం ఓ లెక్కన అని, ఆ పక్షం ఏదో పద్యం ఉంటుంది, అది అట్లుంటుంది మీ వాళ్ళది. ట్రిపుల్ టెస్ట్ రేపు జ్యుడిషియల్ రివ్యూ ఎవరైనా కోర్టుకు పోతే ఎవరో పోతే దాన్ని కూడా ప్రతిపక్షాల మీద వేసేసి బాధ్యత నుంచి తప్పించుకోవడం కాదు. మీరు కోర్టులో ఆ ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ఏంటిది ట్రిపుల్ టెస్ట్? ఒకటి ఎడ్యుకేషన్ కమిషన్ వేయాలి, పేపర్ చదువు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం 50% దాటదు. ఈ 3 టెస్టులు పాస్ అయితే అయిపోతుంది. 9th షెడ్యూల్ లో పెట్టాలి, ప్రెషర్ పెట్టాలి, దానికోసం ప్రెషర్ పెట్టాలి. నేనేమంటా అంటే నీకు తెచ్చినట్టు వాళ్ళకి తెలియనే తెలియదు, అంటే 9th షెడ్యూల్ పెట్టాలని తెలియదు, వాళ్ళకు లెక్కలు చేయాలని ఏం తెలియదు. ఇట్లా కళ్ళు మూసుకురు అంతే. నువ్వు ఎప్పుడు వార్తలు చెప్తావు అని చూస్తారు అందరూ. నేనేమంటా అంటే వెరీ సారీ, నన్ను అందరూ క్షమించండి. ఇలాంటి వాళ్ళ మీద వార్తలు చేయడం అనేది నా సిగ్గుచేటు, నన్ను కూడా క్షమించండి ఇలా తిడుతున్నందుకు. ఎందుకంటే నాకు అదేకంగా బాధ అనిపించి నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా, కానీ మనవానికి బుద్ధి రాదు. చాలా అది ఉన్నాడు, ఆయన కర్మ ఏమైనా చేసుకొని ఏమైనా గలబెట్టుకొని ఏమైనా పడి సావని. నేనేమన్నా ఏమైనా జనాలు తెలవాలని చెప్తున్నా. సుప్రీంకోర్టు దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉంది, రాష్ట్రపతి దగ్గర అబ్బో మోసమా? గవర్నర్ ఖచ్చితంగా ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టాలని రూల్ ఏం లేదు లేదా? గవర్నర్ అది చట్టబద్ధంగా ఉంది, ఇది రాజ్యాంగం. నిన్ను అడుగుతాడు గవర్నర్, నిన్ను అడిగి పెడతాడు. రాజ్యాంగబద్ధంగా కానప్పుడు పెట్టాడు. ఆయనకు హక్కు ఉంది. ఉందా? ఆయనకు హక్కు ఉంది, నీకు హక్కు ఉంది. 86 లా ఒకటి పోస్టల్ బిల్ అని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ అప్పుడు రాజీవ్ గాంధీ పోస్టల్ బిల్ అంటే ఏంటంటే ఎవరి లెటర్ లో అయినా సరే గవర్నమెంట్ చదవచ్చు. మన లెటర్ సీక్రెట్ ఉంటాయి కదా, అట్లా కాదు ఓపెన్ చేసి చదవచ్చు అని బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసి. నీకు అసలు విషయం తెలుసా శివరెడ్డి? ఇప్పుడు ఓపెన్ ఉండేటువంటి దాచుకున్నారు మా వాళ్ళు, ఎవరు జీవోలు అని చేసి ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా జీవోలు చేసి ఈ భారతదేశం కాదు ఈ ప్రపంచంలో అత్యంత దరువు తప్పిన పనికి మాలిన గవర్నెన్స్ చేసింది కేసీఆర్. జీవోలు మొత్తం చేసి పబ్లిక్ డొమైన్ లేకుండా దాచుకున్నారు. పబ్లిక్ చదవాల్సింది మొత్తం దాచుకున్నది ఎవరు? కేసీఆర్. లెటర్లు ఉత్తరాలు అన్నప్పుడు నా చెప్పు నేను తర్వాత చెప్తాను, ఆన్సర్ చెప్తాను. జైల్ సింగ్ రాష్ట్రపతి ఆ ఫైల్ పెండింగ్ లో పడింది. ఇప్పటికీ ఆ ఫైల్ ఎవరు టచ్ చేయలేదు, అట్లే ఉంది. నువ్వు ఓపెన్ అట్లే ఉండిపోయింది. ఆ ఫైల్ నీ దృష్టికి రానట్టుంది. అది ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ అని పక్కన పెట్టి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తే నెక్స్ట్ జరగబోయేది ఇదే. వీళ్ళ ప్లానే అది. ఏం ప్లాన్? చూద్దాం ఎవరు కోర్టుకు పోతారో. కోర్టుకు పోతే కోర్టులో గెలవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ఎవరైనా కోర్టుకు పోతే అంతేనా? ఆ జ్యుడిషియల్ రివ్యూలో కూడా గెలిపించాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడేమో ఏం లేదు, లెక్క లేవు, పత్రాలు లేదు, అయిపోయా వాళ్ళు మోసం చేసిరు, వీళ్ళు మోసం చేసిరు, మేము 40% రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని మొత్తుకున్నారు. ఇప్పుడు వీళ్ళ మోసం బయటపడుతుంది. వీళ్ళ మోసం బయట ఈ డ్రామా అంతా స్టార్ట్ చేసి అందరూ తెలుసు.
రేవంత్ రెడ్డికి తెలుసు, ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ కూడా కూర్చోబెట్టుకున్నారు కేబినెట్ సమావేశంలో. వాళ్ళకు కూడా తెలుసు, ఆయనకు తెలుసు, అన్న మినిస్టర్లకు తెలుసు, అందరికి తెలుసు ఈ వ్యవహారం. నీకు కూడా తెలుసా? బాధ్యత నుంచి తప్పుకోవడానికి మాత్రమే. నోరు మూసుకో, పనికి మాలిన మీద చల్. నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం నా బుద్ధి తక్కువ. అన్నీ తెలుసంట, అందరికీ తెలుసంట. కానీ నేను ఏమంటానంటే ప్రజలకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే బీసీ 42% రిజర్వేషన్ల గురించి, బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీలు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు. బీసీ ఉద్యమ నాయకులు కోరుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క కోరిక మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్డినెన్స్ తేవాలనుకుంటున్నది, వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నది. అందుకనే క్యాబినెట్ మీటింగ్ పెట్టింది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, రాష్ట్రపతికి పంపింది, గవర్నర్ రిక్వెస్ట్ చేసింది, పార్లమెంట్ కేంద్రానికి పంపింది. ఇవన్నీ చేసింది, పని చేసింది. ఇవన్నీ బోకస్ అంట. ఈ సుఖమైన చెప్తా ఉన్నాడు. అంటే ఇట్లా మాటలు మాట్లాడడం అంత కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. కొన్ని వర్డ్స్ కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు కొంతమంది యాజ్ యూజువల్గా నాకు కూడా వచ్చింది, నాది కావాలని ఇంకా అంటే ఇలాంటి దళితుల గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను కూడా ఊహించలేదు. కాబట్టి ప్రజలు మిస్లీడ్ కాకుండా చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇంకా ఏ ప్రభుత్వానికి లేదని చెప్పడానికే అటు కేంద్రాన్నైనా ఇక్కడ ఎవరినైనా ఇలా గజగజ వణికియడానికి, ప్రజల కోసం, ప్రజల చేత ప్రజల కొరకు పాలించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంకెవడు ఆపినా ఇంక ఆగదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వెంబడి ఉండడానికి ఇలా బీసీలు ఎక్కువ మంది ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉన్నది. అవే చర్చలు జరిగింది, అదే కష్టపడి. కానీ తప్పించుకోవడం ఏముంటుంది ఇలా మోసం తప్పించుకోవడం అంటే లంచాలు ఏమో ధరని తీసుకొచ్చి పెట్టి భూములు దోసుకున్నట తప్పించుకోనికి, లేకుంటే నిరుద్యోగులను మోసం చేసి పైసలు మింగినట. ఇది పని చేయడం, ఇది పని. ఇది ఇంట్లో కుంభకోణాలు, పైసలు, డబ్బులు ఉండవు. ఒక పని, ప్రజలకు ఒక రాజ్యాంగ పరంగా ఓటు చేయాలనుకుంటున్నావు, కాకపోతే మళ్ళీ ప్రయత్నం చేస్తారు అంతే. ఇంట్లో మోసాలు ఉండవు. ఎవడైతే మోసం అంటుండో వాడిని కాకరించి ఉంచండి. ఇది నేను చెప్పేది. మీరు మొదటిసారిగా ఏవిఎం ఛానల్ చూస్తే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.